ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోధన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. గత నెల 24న వెలుగుమట్ల బోధన్ భూముల అక్రమ నిర్మాణాల పేరుతోటి అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపైన లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు ప్రాథమికంగా 311 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా బాధితులు తమ కళల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోధన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోధన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? చక్రి, ఖమ్మంలోని వెలుగుమట్ల బోధన్ భూముల్లో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా సిసిఎల్ నిర్ణయం మేరకు గత నెల 24వ తారీఖున అధికారులు చెట్లను కూల్చివేయడం అటు సంచలనంగా రేపింది. అటు ఈ విషయం రాజకీయ పార్టీలు కూడా దాని మీద రాద్ధాంతం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే నిర్వాసితులకు తమ న్యాయం చేయాలని చెప్పేసి కూల్చివేసిన చోట ఇల్లు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేయగా వారికి పలు పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతు అయితే తెలిపాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితులు న్యాయం చేస్తూ వారికి శాశ్వత ఏదైతే సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ కూడా మొత్తం 412 మంది అర్హులను అయితే ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఇక అందులో ఏదైతే స్థానికంగా ఉండేటువంటి 311 మందికి కూడా టోకెన్లు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాధితులకు న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే చేపట్టిందని అయితే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 మంది తహసీల్దార్ల బృందాలు ఏర్పాటు చేసి పలు మండలాల్లో సర్వేలు నిర్వహించి బోధాన్ భూముల నిర్వాసితుల్లో దాదాపుగా 412 మందిని అర్హులుగా తేల్చేశారు. అయితే వీరందరికీ కూడా నిన్న సాయంత్రం టోకెన్లు ఏదైతే ఖమ్మం కలెక్టరేట్ లో టోకెన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు రెవెన్యూ మినిస్టర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం కలెక్టరేట్ లో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 311 మందికి ఇంటి స్థలాలతో పాటు 5 లక్షలకు ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ పత్రాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఇక మిగిలిన 101 మంది లబ్ధిదారులను అటు ఏన్కూరు, ఇటు తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన వారిగా అధికారులు అయితే గుర్తించారు. ఆయా మండలాలు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు అయితే పత్రాలు అదేవిధంగా 3 మంత్రులు అయితే అందించేందుకైతే ఏర్పాట్లు అయితే చేసినట్టయితే తెలుస్తుంది. దీంతో వెలుగుమట్ల నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం లభించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోధాన్ భూములను ఆక్రమించుకొని షెడ్లు నిర్మించుకున్న వారిలో జిల్లాలతో పాటు ఇతర జిల్లాల వారు కూడా ఉన్నారు. అయితే బాధితుల నుంచి ఇటీవల ఖమ్మం కలెక్టరేట్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కలిసి తాము ఈ విషయాన్ని అయితే చెప్పడంతో వారంతా కూడా సానుకూలంగా స్పందిస్తూ వారందరికి కూడా ఇల్లు ఇచ్చేందుకైతే సుముఖం వ్యక్తం చేశారు. వెలుగుమట్ల ఏదైతే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్ లోనే బోధాన్ భూముల్లోనే దాదాపుగా 742 కుటుంబాలు కూడా గతంలో గృహాలు నిర్మించుకొని అయితే ఉన్నాయి. వీరన్నింటినీ కూడా తొలగించిన నేపథ్యంలోనే అటు ఏదైతే అక్రమంగా భూమిని ఇల్లు నిర్మించుకున్నారని చెప్పేసి అటు హైకోర్టు కావచ్చు, ఇటు సిసిఎల్ ఆదేశాల మేరకే తొలగించామని అయితే అధికార యంత్రాంగం అయితే చెప్తుంది. గూడు కోల్పోయిన బాధితులు వారి కష్టాలను నష్టాలు పడుతున్న దృష్ట్యా వారి కుటుంబాలకు, తమ బంధువులకు ఇళ్లకు కావచ్చు, అది సొంత గ్రామాలకు వెళ్ళిపోగా కొంతమంది 134 పైగా కుటుంబాల పునరావాస కేంద్రాలపైన అక్కడే అంబేద్కర్, అటు అంబేద్కర్ భవన్ కావచ్చు, టీసీడీసీ భవనాల్లో కూడా తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి పక్షాన నిలబడినటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు
ఆందోళనతో ఇటు ప్రభుత్వం కూడా దిగి రావడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకైతే దారితీసింది. ఈ క్రమంలో ఇళ్లకు వెళ్ళిపోయిన వారిలో అర్హులను గుర్తించి రెవెన్యూ అధికార యంత్రాంగం మాత్రం ఇటు ఏదైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా చిరునామాను అయితే సేకరించారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అనంతరం క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో బృందాలుగా సామాజిక ఆర్థిక సర్వేలు కూడా నిర్వహించారు. అందులో మొత్తం 412 కుటుంబాలకు శాశ్వతంగా గుర్తించినట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు వారికి ప్రభుత్వ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి మాత్రం నేడు కలెక్టరేట్ లో టోకెన్ కూడా అంటే పంపిణీ చేయగా ఈ రోజు సాయంత్రం మాత్రం ఈ 311 మందికి మాత్రం అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకైతే అధికారుల యంత్రాంగం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెలుగుమట్ల గుట్టలపై ఇంటిని నిర్మించుకొని కరెంటు నీళ్లు లేకుండా 7 ఏళ్లుగా ఎక్కడే నివాసం ఉంటున్నాం, అయినా కానీ మా ఇళ్లను కూల్చివేయడం, చిన్నపిల్లలు వీధిన పడడం, లబ్ధిదారులు కూడా అంటే లబ్ధిదారుల ఎంపికలు కూడా టోకెన్ ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణ వ్యయ ప్రయాసాలకు కోర్చు మేము ఇబ్బంది పడితే అంటే కట్టుకుంటే ఎన్ని కూల్చేశారు, దానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్లతో పట్టాలతో పాటు మాకు ఆర్థిక సహాయం కూడా చేయాలి, ఇప్పుడు నిలువ నేడలకుండా పోయాం, పిల్లల చదువులు కూడా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి అయితే బాధితులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా మిగిలిన వారందరూ కూడా ఏదైతే ఇప్పుడు 700 పైచీలకు గోడారాలను కావచ్చు, ఇళ్లను కావచ్చు కూల్చివేయడంతో మిగిలిన వారు కూడా ఏ విధంగా అంటే ఇబ్బంది పెడతారు. అదే కలెక్టరేట్ లో ఈరోజు అంటే 3 మంత్రుల సమక్షంలో పత్రాలు ఇచ్చే నేపథ్యంలో ఏమైనా గొడవలు జరుగుతాయనే నేపథ్యంలో భారీగా ఫోర్స్ ను కూడా దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మధ్య సాయంత్రం 4 గంటలకు మాత్రం వీరికి ఏదైతే పత్రాలు అంటే అనుమతి పత్రాలతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి జాగా పత్రాలు కూడా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎట్టకేలకు దిగి రావడంతో వీరంతా కూడా బాధితులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి ఉపేందర్, ఇందిరమ్మ ఇళ్ల కింద వచ్చే 5 లక్షల ఆర్థిక సాయం ఎన్ని విడతల్లో అందుతుంది? నిర్మాణానికి ప్రభుత్వం ఏవైనా ప్రత్యేక గృహ నమూనాలను ఏమైనా సూచించిందా ఉపేందర్? ఖచ్చితంగా ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఆ పథకానికి సంబంధించినటువంటి 3 విడతల్లో కూడా డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, అదేవిధంగా రెంటల్ లెవెల్ ఏదైతే రెంటల్ లెవెల్లో కూడా మరొక ₹1,00,000, తర్వాత అటు స్లాబ్ లెవెల్లో మరొక ₹1,00,000 ఇస్తూ మిగతాది మాత్రం అటు అంటే ఇల్లు పూర్తిగా అయిన తర్వాతనే మిగతా డబ్బులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లను వీరే ప్రభుత్వం స్వచ్ఛందంగా కూడా కూలగొట్టింది కాబట్టి వీరే కట్టి ఇవ్వాలని చెప్పేసి అటు బాధితుల నుంచి కూడా డిమాండ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అక్కడ వారే నిర్మించేందుకు కూడా ఉపక్రమిస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి మాకు చేతికి ఇవ్వాలి, లేకపోతే ఎంతో ఏ ప్రయాసాలతో కూర్చుకొని మేము ఇల్లును కట్టుకుంటే కనీసం సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చి కూల్చేశారు. ఈ నేపథ్యంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే వారైతే చెప్తున్న పరిస్థితుల్లో అటు ప్రభుత్వం కూడా సొంతంగా నిర్మాణం చేస్తుందా లేదా ఈ పథకాన్ని మనకి అందించి చేతులు దులుపుకుంటున్నారని కూడా మనం చూడాల్సిన పని ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ లో కనీస నీటి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా అటు విద్యుత్ సౌకర్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇల్లు నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా విద్యుత్ లైన్ తో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఉండాలి. ఆ దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే అంటే ఇందిరమ్మ పథకాన్ని లబ్ధిదారులుగా చేర్చి వారే నిర్మించుకోవాలని సూచిస్తుందని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.